వస్తాదు పొద్దుటి సంది కనిపించలే నాకు. ఫోన్ చేస్తా అంటే కూడా ఎత్తుతలేడు. ఏడున్నాడో ఏడ తిరుగుతున్నాడో. పొద్దు పోతుంది ఇంకా తెలుస్తలేనట్టుంది అడిగి. తమ్మి, మా తమ్ముడిని వేలిస్తే ఎవరో జైల్లో ఖైదీని చూపెడుతున్నారేంది? సత్తి, ఏడున్నావురా నువ్వు? ఈ ఖైదీ మీ తమ్ముడాక. ఖైదీ నెంబర్ ఇంకా రాలేదు బనీన్ మీద. పొద్దుగా లేచి పడేసిన. పోలీసు వాళ్ళు జైలు ఎక్కించుకొని వచ్చి జీప్లో కూర్చొని పెట్టిండ్రు. అయ్యయ్యో, మా తమ్ముని పట్టుకోపోయినరా? ఆడికి ఏం ఎరకలేని పోరాడు. ఏమన్నాడో ఏందో. సత్తి, బిత్తిరాక ఊకేనే బుగులు పడతావెందుకు? నేనేమన్నా అత్తగారింటికి పోయినా పెళ్లి చేసుకొని జైలుకే గారు వచ్చినా మళ్ళీ వస్తా. నువ్వేం బుగులు పట్టక ఏడవకు. ఓర్ వారి, మన కాందాన్లో ఎవ్వరు జైలుకే పోలేదురా. నువ్వు ఇట్లా ఎందుకు చెట్ట పేరు వేస్తున్నావు? అందుకే ఎవ్వరు బుగులు పడతలేరు. నేను ఇప్పుడు బయటకు వచ్చినా అనుకో ఎట్లా బుగులు పడతారో చూడు. అయ్యో దేవుడా. ఓ అన్న, పక్కకి ఎవరన్నా ఉంటే చెప్పు రే పోలీసులకి. మావోడు మంచోడే, ఆయనకేం తెలియదు. ఎవ్వరాక వచ్చేది? పోలీసులే బెరుకుంటుండ్రు క్రిమినల్ సత్తిని చూసి. ఎవరో వస్తారా అంటే వస్తారు, రమ్మని చూసుకుందాం. ఏం పుట్టిందిరా నీకు? నువ్వే క్రిమినల్ అంటున్నావు. నేను నమ్మతమ్మి నిన్ను. నా బట్టల మీద మొత్తం నెత్తురు పడ్డది. అందుకే ఇగో ఈ జైలు బట్టలు ఇచ్చిండ్రు. నమ్మితే నమ్ము, లేకుంటే లేదు. సత్యంగా చెప్తున్నా నేనైతే. ఓ పోలీసార్లు, మా తమ్ముడు అసంటోడు కాదు. ఆడేదో ఆగమై అందులోకి వచ్చినట్టున్నాడు. ఆ నిడిచిపెట్టి ఇంటికి పంపించారా? వాళ్ళు ఇడిచిపెడితే నాకు రానికి రాదనుకున్నావా? ఇంకోటి వేసి పడేస్తా, ఇంకో కేసు రాపించుకుంటా, మళ్ళీ వచ్చి కూర్చుంటా. ముర్రిపోతా జైల్లోనే ఉండి. నేను దిక్కు చెప్పంగా మళ్ళీ క్రిమినల్ అంటవేంద్రా? పెద్ద గొప్ప కార్యం చేసినట్టు పేరెందుకు వస్తుంది నీకు? నీ కేసులు తలగవాడా? జైల్లోనే ఉంటా, బయటికి రాను నేను. సత్తి, నాకు భయం అవుతుందిరా నిజంగానే. నువ్వు మడ్డలు చేసుడేంది? వేసేసిన. ఒకటి కాదు, రెండుటిని వేసి పడేసిన. వలురుతున్నాయి, లబ్బ 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 మొత్తుకున్నాయి. కాలు కింద అనగబెట్టి కథం చేసి పడేసిన. నీకేమైనా దయ్యం గిట్లా పట్టిందారా? ఏందో ఏమో ఒకటే ఊరుతున్నావు. ఏసేసినా బీసేసినా అంటున్నావు మళ్ళా. తిండి దయ్యం పట్టింది. జైల్లో కూడు కమ్మగా పెడుతురంట, తిందమంటాను వచ్చిన. బువ్వ టైం అయిందేమో చూద్దాం. ఫండి గిన్నెలు తీసుకోండి. సార్ తీయవా? ఇది తలుపు తీయవా? ఎందుకు? బువ్వ పెడుతురేమో చూస్తాం. ఈ గంట ఎందుకు ఇట్లనా? దేవుని గుళ్ళు ఉన్నట్టే ఉన్నది. ఏం చేసినావు? మటర్ కేసా? మీదేం కేసనా? నారి కోసేసిన. ఇన్నేం చేయాలా? నేనేమో టెన్షన్ పడతా అంటే ఆడేమో వాళ్ళందరితో ముచ్చట పెడతాండు. ఆయితారమ్మ గారు అంటాను దోస్తులేంపడి పోయినా. పోతే అందులో అంతా ఉత్తాసగాలే ఉన్నారు. నేను ఒక్కనే ధైర్యవంతుని. 2 తెచ్చిన, వేసి పడేసిన. ఇక నీ ముఖం చూపెట్టకరా నాకు. నువ్వు నా ఇంటికే రావద్దు. ఇంకెక్కడిలాక జైల్లోనే ఉంటా నేను. సత్తిని ఇడిచిపెట్టారు. ఇక క్రిమినల్ సత్తి అంటే ఇడిచిపెడతారా ఎవరన్నా? అది కాదురా సత్తి, నువ్వు ఇంటికాడ కోడిని కోయమంటే నువ్వు కోయవు. అసలు నువ్వెట్లా చేసినావురా? బిత్తిరాక ఇంట్లో పోయినాక బుగులు అవుతుంది అన్న, కానీ బయట పోయినాక బుగులు అవుతుంది అన్ననా? 2 పట్టుకొచ్చినాము. పట్టుకొచ్చి కోసి పడేసిన కోళ్ళను. కోడి చికెన్ కోసానికి. ఓర్ని, నువ్వు మర్డర్ చేసింది కోళ్ళనారా? ఆ నెత్తునంటించుకొని జైలుకోయినావా? నిజంగా అనుకున్నావాక? ఉత్తుత్తగా వచ్చిన 500 ఇస్తే సంగారెడ్డి జైల్లో ఉంచుతారు. అవును. నేను బొంద పెట్ట 500 ఇస్తే జైలు ఉండుడేంద్రా? నీకెవరు చెప్పిండ్రు? జైలులే పేపర్లు రేపించిండ్రాక. జైలు ఎట్లుంటుందో మంది అందరికి ఎరకగానికే గిట్లా చేసిండ్రేమో. అందుకే వచ్చి నేను చూతామంటా అని. అయ్యో తమ్మి, నిన్ను పిసోడానల్లా మంచోడానల్లా ఎంత బుగులు పట్టించినవరా ఇప్పటిదిప్పట్లనే. నేను నిజంగానే జైల్లో పడ్డవేమో అనుకున్నా. మళ్ళీ మనమంటే దొంగతనాలు మటన్ కేసులు చేయం కదాక. అందుకే జైల్లోకి రాము. జైలు ఎట్లుంటుందో మనకి ఎరకలేదు. చూద్దామంటాను వచ్చిన. చూసిన రానుల్లా, అసలు ఎవరన్నా జైలుకు దవాఖానకు ఓనే పోవద్దు అనుకుంటారు. అసొంటి రోజు రావద్దు అనుకుంటారు. మా ఊరు ఒక రోజు ఛాన్స్ ఇచ్చిందా నడుకోయి చూపెట్టిండు. ఓ సార్, నేను పోతా. అర్ధగంట అయిందిగా నేను వచ్చి. ఆ పైసలు పట్టుకొని మిలిగినాయి. 24 గంటల తర్వాత వదిలిపెడతాం. నువ్వు పోతాంటే వదిలిపెట్టాము. మళ్ళీ బువ్వ పెడతలేరు? ఏం పెడతలేరు? పెడతాం, బువ్వ పెడతాం. టైం అయినాక బువ్వ పెడతాం. ఇంకా జెర్సేఫ్ అయినాకనా? మళ్ళీ నాకు ఆర్తలు ఉంటాయి సారు. ఆర్తలు ఏముండవు. నువ్వు ఇప్పుడు 24 గంటలు ఉండాల్సిందే లోపల. అక్క నువ్వన్నా చెప్పక్క. ఊకే నన్ను వస్తే నేను అరగకుండా ఎప్పుడు రావద్దు. చూడు సార్ జరా. ఓర్ని, ఇది పట్టుకో. గడ్డి అన్న వీక్తో మరి ఏం చేతు ఉత్తగుంది.